బిల్లు 2023ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని, ఈ బిల్లుకు వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి మద్దతిస్తుందని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ తెలిపారు. అమలాపురంలోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, దేశవ్యాప్తంగా మహిళలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ బిల్లును ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సాధికారత దిశగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు 50% పదవులు కేటాయించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ రోజు మేమందరం కూడా వివిధ హోదాల్లో ఎన్నో పదవులని మేము అనుభవిస్తూ రాజకీయంగా ముందుకు రావడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ మీటింగ్ కి మా జిల్లా అధ్యక్షులు చెర్ల జగరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వివిధ కోఆర్డినేటర్లు అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా సాధికారతే దిశగా ఈ మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లు కూడా నడిచింది. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే జరిగింది. అలాగే 50% రిజర్వేషన్ అనేది ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ మహిళల్ని రాజకీయ సాధికారత వైపు నడిపించడం కూడా జరిగింది అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. దేశంలో చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రధాని మోడీ గారికి ఆయన నేతృత్వంలో ఈ రోజు ఆ బిల్లుని ప్రవేశపెట్టి 2023లో ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ బిల్లు కోసం శ్రమించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మహిళా రిజర్వేషన్ బిల్ 2023 వైఎస్ఆర్సీపీ పార్టీ సంపూర్ణ మద్దతును ఇస్తుందండి. రైట్స్ ఇచ్చే పార్టీలో ఈక్వల్ రైట్స్ ఇచ్చి మంచి పదవుల్లో ముందుకుంచే నాయకులు ఎవరైనా ఉన్నారంటే చాలా అతిశయోక్తి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క శాఖలో కూడా విమెన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ విమెన్ కి 50% రిజర్వేషన్ అనే దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ రావటం అనేది మనం ఏదైతే ఊహించుకుంటూ వస్తున్నామో 30 సంవత్సరాలుగా మహిళలు ఈ బిల్లు కోసం ఎంతైతే వేచి ఉన్నారో ఆయన బిల్లు రాకముందే 50% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసి చూపించడం అనేది జరిగిందని మీ ద్వారా మేము ప్రజలందరూ కూడా చెప్తున్నామండి. మరి మహిళా సాధికారతను నడిపించిన ఘనత ఎవరిదంటే, మహిళలను సాధికార వైపు దిశగా నడిపించిన ఘనత ఎవరిదంటే మొదట జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందండి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో గాని వివిధ ఉద్యోగాల్లో అన్నిటిలో కూడా మహిళలను ముందుకు నడిపించిన ఘనత, మహిళలకి ముందు 50% రిజర్వేషన్ ఇచ్చి మహిళలను సాధికారత వైపు నడిపించిన ఎవరంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారేనండి. అలాగే కేబినెట్ లో వివిధ శాఖల్లో కేబినెట్ లో మరి మహిళా బిల్లును వచ్చి మరి అందరినీ కూడా ముందుకు నడిపించారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే. ఇప్పుడు 33%, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 50%. మరి మాకు ఒక అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ గా గాని మహిళలకి వివిధ రకాలుగా ఏది ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఎక్కువ దొరికిందండి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఇచ్చిన మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ మహిళా రిజర్వేషన్ కోసం ఎక్కువ పోరాటం గంట మన జగన్మోహన్ రెడ్డి గారే మహిళలకి ఎక్కువ ఇచ్చారండి. మరి